హాయ్ అండి, అందరికీ నమస్తే. అంతా ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తులసి కళ్యాణము వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి అయితే కనుక ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎలా చేసుకున్నాను పూజ అన్ని వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. కొద్దిగా ఫోన్ అయితే కనుక లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు స్ట్రక్ అవుతూ ఉండిందండి. అందుకనేసి వీడియో అప్లోడ్ చేసేది లేట్ అయిపోయింది. దాన్ని రెడీ చేయించుకొని చేసేసరికి ఏమనుకోవద్దండి. నేనైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం ఇలా చేసుకున్నానండి. నేనైతే ఇంట్లో పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. బయట అంత ప్లేస్ ఉండదు. మనము తులసమ్మ పెట్టే దగ్గర అయితే పసుపుతో కానీ లేదంటే కన్నా ఎర్రమట్టితో కానీ అల్లుకొని ముగ్గు వేసుకొని తర్వాత అయితే తులసమ్మని తెచ్చి పెట్టుకోవాలండి. నేనైతే ఫస్ట్ ఎర్రమట్టితో అల్లుకొని ఇలా అష్టదళ పద్మ ముగ్గు స్టెన్సిల్స్తో వేసుకున్నాను. తర్వాత పీఠం వేసుకుని పీఠం పైన అయితే తులసమ్మని తెచ్చి పెట్టుకున్నానండి. అలానే తులసమ్మ తొట్టిలోనే నేనైతే కనుక ఉసిరికి చెట్టు కూడా పెట్టుకున్నాను. తర్వాత చిన్న మహావిష్ణు ఫోటో ఉంటే ఫోటో కూడా పెట్టుకున్నానండి. తర్వాత ఇలా పూలతో అయితే అలంకరించినాను. అట్లానే గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఈరోజు మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన చలివిడి దీపాలు పెట్టుకున్నా మంచిదే. అలానే ఉసిరికి దీపాలు పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. నేనైతే ఇలా పిండి దీపాలకి తిరునామం రాసుకుని ఇక్కడైతే పెట్టుకున్నాను. వాటిల్లో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని ఇలా పువ్వొత్తులు వేసి పెట్టానండి. తర్వాత ఉసిరికి దీపాలు కూడా పెట్టుకుంటా ఉన్నాను. ఈ తులసి కొట్టలు ఉన్నాయి చూసారా, అవి చిన్న చిన్నవి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టున్నానండి. చాలా రోజులు అయిపోయింది. ఈరోజు అయితే పెట్టుకుంటా ఉన్నాను. వాటిల్లో కొద్దిగా బియ్యం వేసి తర్వాత ఉసిరికాయలకైతే పైన కొద్దిగా చెక్క తీసేసి వాటిల్లో పువ్వొత్తులు వేసి ఆవు నెయ్యి వేసి వాటికి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నానండి. కింద మనము కొద్దిగా బియ్యం వేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటాయి. అందుకనేసి ఇలా తులసి కొట్టల్లో అయితే ఉసిరికి దీపాలు పెట్టుకున్నాను. అలానే అరటి డప్పల్లో కూడా ఇలా పువ్వొత్తులు వేసి ఆవు నెయ్యి వేసి ఒత్తులు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ప్రసాదంగా వడపప్పు అలానే పానకము తర్వాత ఉసిరికాయలే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే కనుక కొద్దిగా బెల్లంలో వాటర్ వేసుకొని వాటర్లో నానబెట్టి ప్రసాదంగా పెట్టుకున్నానండి. అట్లా కూడా పెట్టుకుంటే చాలా మంచిదంట నాకు వేరే వాళ్ళు చెప్పారు. అందుకనేసి అవి కూడా ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత మనము ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి చేయాలి కదండి. నేనైతే చిన్న వినాయకుని కూడా ఇక్కడ మధ్యలో ముగ్గులో పెట్టి ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో వినాయకుని పెట్టుకుని పూలతో అయితే అలంకరించాను. తర్వాత ఏకహారతితో దీపాలన్నిటినీ వెలిగించుకున్నానండి. తర్వాత కొద్దిగా అక్షంతలు వేసుకున్నాను దీపాల దగ్గర. మనం ఎప్పుడు దీపం పెట్టినా కూడా కొద్దిగా పసుపు కుంకుమ అలానే దీపాల దగ్గర అక్షంతలు వేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత వచ్చేసి నేను నందూరి వారి పెట్టిన వీడియో పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. తులసి కళ్యాణం వీడియో అయితే పెట్టుండారండి. తను ఏ పూజకైనా పూజ చేసి వీడియో పెట్టుండారు. ఆ విధంగా మనం చేసుకోవచ్చండి. వాళ్ళ పిల్లలు కానీ ఆ స్వామి కానీ మొత్తము మనం పూజ సింపుల్గా మనం 10 నిమిషాల్లో కానీ 20 నిమిషాల్లో కానీ క్లుప్తంగా ఎలా పూజ చేసుకోవాలో డీటెయిల్స్గా పెట్టుంటారండి. నేనైతే ఆ వీడియో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను. నేను మామూలుగా ఇప్పుడైతే కనుక ప్రతి సోమవారము శివ పూజ కూడా 10 నిమిషాల్లో క్లుప్తంగా చెప్పుండారండి. ఆ వీడియో కూడా పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. చూసారు కదా, తులసి కళ్యాణం పూజ అయితే నేను ఇలా సింపుల్గా చేసుకున్నానండి. బాగా అందంగా అలంకరించి అమ్మవారిని అయితే గనక నేనైతే వీడియో కొద్దిగా ముందుగానే పెట్టుంటే బాగుండేది. లేట్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. అలానే ఈ వీడియో చూసినట్లయితే కనుక ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. తర్వాత వచ్చేసి మన ఛానల్ని అయితే ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. తర్వాత వచ్చేసి ఈ వీడియోలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి.
ఓం నమ శివాయ. శివాయ నమ ఓం. హరి ఓం నమ శివాయ.